హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఈరోజు సండే కదండి, కొంచెం లేట్గానే లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, బ్రంచ్ స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగే మా చెర్రీ నేను కలిసి అల్లం టీ తాగుతున్నామండి. చెర్రీకి హృతిక్ హాస్టల్ నుంచి ఫోన్ చేస్తే తను మాట్లాడుతున్నాడు. నేను ఇంకా బియ్యం కడిగి పెట్టి చింతపండు నానబెట్టేసి చేపలు కొంటాగానే వెళ్ళామన్నమాట. బొచ్చ చేప తీసుకున్నానండి, రొయ్యలు తీసుకున్నాను, 1 కేజీ రొయ్యలు. మాకు చచ్చిన బొచ్చ చేపలే కేజీ 250 అండి. విజయవాడలో లైవ్ చేపలే కేజీ బొచ్చ 200 రూపాయలు ఉంటుంది, కానీ ఇక్కడైతే 250, అవి కూడా చనిపోయినాయి. రొయ్యలు ఏమో 350 అండి కేజీ. ఇక్కడ అంతా వైజాగ్లో కొంచెం వెజిటేబుల్స్, ఈ ఫిష్ పిరింగానే ఉంటాయండి. అంటే చెరువు చేపల సంగతి చెప్తున్నాను. ఇంకా చేపల పులుసు స్టార్ట్ చేద్దామని నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిబొందు మాకు ఈసారి దొరికిందండి. మాకు వైజాగ్లో అంత బాగా దొరకదు, కానీ ఈసారి ఎందుకు ఉల్లిబొందు దొరికినది. ఈ కొంచెం ఉల్లిబొందే మాకు 30 రూపాయలకి ఇచ్చారండి. అవన్నీ వేసి అవి వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసేసి చింతపండు పులుసు వేసేసి, కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే చింతపండు పులుసులో బాగుంటుంది, తగినంత ఉప్పు వేసాను. పక్కనేమో రొయ్యలు నూనెలో మగ్గబెట్టేసుకుంటున్నానండి. ఇది తీసిన తర్వాత ఇంకా మెమరీ నా ఐఫోన్లో బాగా స్టోరేజ్ తక్కువగా ఉందండి. ఈ కొంచెం వీడియో వరకే వచ్చిన తర్వాత వీడియో తీయలేకపోయాను. చింతపండు పులుసు మరిగినాక చేప ముక్కలు వేసాను అనమాట. చేపల్లో మాకు బొచ్చ చేప చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి చేపల పులుసు పెట్టేశాను, రొయ్యలు నూనెలో మగ్గబెట్టేశానండి. దీని తర్వాత వీడియో రాలేదు, ఎందుకంటే స్టోరేజ్ లేకపోవడం వల్ల. మా బాబు వచ్చాక తను జిమ్కి వెళ్ళాడు. తను వచ్చిన తర్వాత ఈ చేపల కర్రీ 2 బెండకాయ పచ్చడిలు వండానమాట. 2 అయిపోయినాయి. తర్వాత రైస్ కూడా వండేసాను కాబట్టి ఊరినే జస్ట్ తన ఫోన్లో వీడియో తీసుకున్నాను అనమాట. మా ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటంటే చేపల పులుసు, బెండకాయ పచ్చడిలు, వైట్ రైస్ అండి. మీరు సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారు కామెంట్ చేయండి. మా బాబుకు కూడా సర్వ్ చేసి నేను కూడా భోజనం చేశాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయడం మర్చిపోవద్దు.